హాయ్ ఫ్రెండ్స్, పుష్ప నిర్మాతలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మొదటి నుంచి రిలీజ్, కలెక్షన్ల కాంట్రవర్సీలో కొట్టుమిట్టాడుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఐటీ రైట్స్ గండం పట్టుకుంది. పుష్ప సినిమా నిర్మాతలకు షాక్ తగిలింది. మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు పుష్ప సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ పై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఉన్నట్టుండి ఈ ఐటీ రైట్స్ ఏంటి అని అంతా షాక్ అవుతున్నారు. టాలీవుడ్ ఈ పరిణామంతో ఉలిక్కిపడింది. దిల్ రాజుతో పాటుగా పుష్ప2 నిర్మాతలు నవీన్ ఎర్నేని మరియు సీఈఓ చెర్రీలపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు. పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాతలు స్వయంగా ప్రకటించారు. దాంతో ఈ రైట్స్లో ఆ సినిమాకు సంబంధించిన పత్రాలు, కలెక్షన్స్ కు సంబంధించిన అఫీషియల్ వివరాలను వారు అడిగినట్టు తెలుస్తోంది. పుష్ప2 నిర్మాతతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర, సినిమాకి ఫైనాన్స్ అందించిన రంగయ్య, అభిషేక్ అగర్వాల్ పై ఐటీ అధికారులు రైట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పుష్ప కలెక్షన్ల విషయంలో ఎంత వరకు నిజం ఉంది? అవి ఫేక్ కలెక్షన్స్ అయి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఇలా లేదు కానీ ఈ మధ్య కాలంలో నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ని అభిమానుల కోసం బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. తమ సినిమాలకు 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పోస్టర్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు. వచ్చిన కలెక్షన్స్ ని వేసుకుంటే పర్వాలేదు, కానీ వచ్చిన దానికంటే అదనంగా కొంత యాడ్ చేసి మరీ వసూళ్లను వేసుకొని ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమాకి మొదటి రోజు నిర్మాతలు వేసిన పోస్టర్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 186 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. సినిమాకి అంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ మీద ఇంత వసూళ్లు ఎలా సాధ్యం అంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. దిల్ రాజుపై ఐటీ అధికారులు రైడింగ్స్ చేయడానికి ఈ పోస్టర్ కూడా ఒక కారణం అని అంటున్నారు. అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి వారం రోజుల ముందే 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, 100 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయని కూడా పోస్టర్స్ ద్వారా ప్రకటించారు. అదే విధంగా పుష్ప2 చిత్రం దేశంలోనే ఇండస్ట్రీ హిట్ అని, 1860 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయని పోస్టర్లు విడుదల చేశారు. అందుకే వాళ్లపై కూడా రైడింగ్ జరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉన్నారు జనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.